త్వరలో కేటీఆర్ పాదయాత్ర. హరీష్ రావుకు సమన్వయ బాధ్యత. పాదయాత్రతోనే బీఆర్ఎస్కు జైత్రయాత్ర. జూన్లోనే మొదలైన సన్నాహాలు. ఈ నెలలో పూర్తి కానున్న ఏర్పాట్లు. శ్రావణ మాసంలో పాదయాత్ర మొదలు. బాసర నుంచి తొలి అడుగు. భద్రాద్రితో ముగింపు. సరికొత్త తరహాలు పాదయాత్రకు శ్రీకారం. 3 సంవత్సరాల పాటు సాగేలా ప్రణాళికలు సిద్ధం. ఎన్నికలకు ఏడాది వరకు ప్రజలతోనే మమేకం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే అడుగులు. ప్రతి నియోజకవర్గంలో కనీసం నెల రోజులు. ప్రతి ఊరును పలకరిస్తూ రూట్ మ్యాప్కు స్కెచ్లు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందడుగులు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ నిరసనలు. సమస్యలపై పోరాటాలు. ప్రభుత్వం మీద ధర్నాలు. జన సమీకరణలో సరికొత్త నిర్ణయాలు. జనం స్వచ్ఛందంగా మమేకమయ్యేలా ఏర్పాట్లు. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం. సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభంజనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు త్వరలో తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్నారు. పార్టీకి చెందిన ముఖ్యుల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ఇది. ఈ యాత్ర బాధ్యతలు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సమన్వయం చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చి మళ్లీ మేమే దిక్కవుతామన్న అతివిశ్వాసం నుంచి బీఆర్ఎస్ పెద్దలు బయటకు రావాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా బలపడాలన్న కసితో బీజేపీ ఉంది. ప్రజలు కూడా ఓసారి బీజేపీకి అవకాశం ఇద్దామన్న ఆలోచనతో ఉన్నారు. ప్రజల దృష్టి అటువైపు నుంచి మారాలి. పైగా అహంకారంతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న అపవాదు నుంచి కూడా బయటపడాలి. మంచో చెడు కేసీఆర్ బయటకు రాడు అన్నది జనం అలవాటు చేసుకున్నారు. పైగా వయసు రీత్యా ఆరోగ్యపరంగా ఆయన ప్రజల్లో నిత్యం మమేకం కావడం అంత సులువు కాదు. అందుకే కేటీఆర్ను ఇక పూర్తి స్థాయిలో రంగంలోకి దింపాలి. కేటీఆర్ను నాయకుడిగా జనం కూడా ఆమోదించాలి. అంటే కేటీఆర్ పాదయాత్ర చేయడమే తక్షణ కర్తవ్యం. బీఆర్ఎస్లో మాస్ లీడర్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం కేసీఆర్, హరీష్ రావు. ఇంకా చెప్పాలంటే కవిత కూడా మాస్ లీడరే. కేటీఆర్ క్లాస్ లీడర్. మొన్నటిదాకా క్లాస్ లీడర్గా కేటీఆర్ను అందరూ కీర్తించారు. అధికారం పోగానే కేటీఆర్ను గుర్తించడం మర్చిపోయారు. అధికారం ఉన్నప్పుడు కొనియాడిన వాళ్లే ఇప్పుడు కేటీఆర్ నాయకత్వాన్ని శంకిస్తున్నారు. అదే మాస్ లీడర్ ఇమేజ్. అధికారం ఉన్నా లేకపోయినా మార్పు ఉండదు. కేటీఆర్కు ఇప్పుడు ఆ ముద్రే అడ్డంకిగా మారుతోంది. కేటీఆర్లో అనర్గళమైన వాక్చాతుర్యం ఉంది. తెలంగాణ యాసను గొప్పగా ఆవిష్కరించే మాటకారితనమూ ఉంది. కానీ అది క్లాస్ ముద్రలో ఇరుక్కుపోయింది. ఉన్నపలంగా ఆ చక్రం నుంచి కేటీఆర్ బయటపడాలి. ఎందుకంటే క్లాస్ లీడర్లు అవకాశం వచ్చినప్పుడే వెలుగుతారు. మాస్ లీడర్లు అవకాశాన్ని వెతుక్కొని చరిత్ర సృష్టిస్తారు. కేసీఆర్ తెలంగాణ సాధించడానికి మాస్ ఇమేజే పనికొచ్చింది. ఎప్పటికీ పనికొస్తోంది. కేటీఆర్కు ప్రజల్లో మమేకమయ్యే మాటకారితనం పుష్కలంగా ఉంది. కానీ కేటీఆర్లో చాలా మార్పులు రావాలి. మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాభివృద్ధి కోణంలో మేధావులతో అధికారులతో మమేకమైనంతగా సామాన్య జనంలో ఇమడలేకపోయారు. ఆయా సమయంలో ఆయన హావభావాలు స్పష్టంగా కనిపించేవి. అదే హరీష్ రావు విషయంలో ఎక్కడ ఉన్నా ఒకే తీరుగా ఉంటుంది. అటు ప్రజలతో కానీ ఇటు నాయకులతో కానీ అధికారులతోనూ ఆయన కలివిడితనం ప్రదర్శిస్తారు. అందుకే హరీష్ రావు మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా మాస్ లీడర్ ఇమేజ్ కోసం ఆరాటపడుతున్నారు. క్లాస్ ఇమేజ్ నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నాడు. ఏ దేశ రాజకీయాలు చూసినా మాస్ లీడర్ల చరిత్ర చెరిగిపోదు. ఎన్టీఆర్, వైఎస్ఆర్లను గుర్తుపెట్టుకున్నట్లు గతంలో పనిచేసిన ఏ ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో లేరు. తెలంగాణ విషయంలో కేసీఆర్ తప్ప మరొకరు కనిపించరు. అమెరికాలో ట్రంప్ లాంటి మాస్ లీడరే కావాలని కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ లాంటి మాస్ లీడర్నే ప్రజలు 3 సార్లు ఆదరించారు. రేవంత్ రెడ్డి కూడా మాస్ ఇమేజ్తోనే లీడర్గా స్థిరపడ్డారు. సీనియర్లను పక్కకు తోసేసి సీఎం అయ్యారు. జనం పల్స్ తెలుసుకోవడమే మాస్ లీడర్ విజయం. జన బాహుల్యంలో మమేకమైనప్పుడే నాయకుడికి చరిత్రలో స్థానం. కేసీఆర్ పాదయాత్రతోనే బీఆర్ఎస్కు జైత్రయాత్ర మొదలవుతుందనే నమ్మకం శ్రేణుల్లో ఉంది. ఏ పార్టీ అధినేతలైనా అగ్రనేతలైనా పార్టీ శ్రేణులకు ధైర్యం ఇచ్చే పనులు చేయాలి. వారికి వెన్నుదన్నుగా నిలవాలి. క్యాడర్ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. దేశ రాజకీయాలలో పాదయాత్రలు ఇప్పుడు సక్సెస్ఫుల్ ఫార్ములా. ఒకప్పుడు ప్రజా సమస్యల మీద పాదయాత్రలు సాగేవి. ఇప్పుడు పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్రలు సాగిస్తున్నారు. గతంలో ఎన్ని పాదయాత్రలు ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పాదయాత్రలకు ఆద్యుడని అంటారు. తెలంగాణలో పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది కేసీఆర్. తెలంగాణలో కృష్ణా జలాల సాధన కోసం పాదయాత్ర చేశారు. తరువాత నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహించారు. కాకపోతే రాజకీయ అవసరాలు, ముఖ్యమంత్రి పదవి కోసం సాగిన తొలి పాదయాత్ర మాత్రం వైఎస్దే కావడం గమనార్హం. ఇక అప్పటి నుండి ఎవరైతే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో పాదయాత్రను ఆనవాయితీ చేసుకున్నారు. సక్సెస్ కూడా అయ్యారు. దాంతో రాజకీయంతో రాజ్యాధికారానికి పాదయాత్ర సక్సెస్ ఫార్ములాగా మార్చుకున్నారు. వైఎస్ఆర్ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి అయ్యారు. చివరకు ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్కు సుమారు 1.5 ఏళ్ల పైగా పాదయాత్ర చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలక భూమిక పోషించారు. తెలంగాణలో బీజేపీ నాయకుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ అధ్యక్ష పార్టీ హోదాలో ప్రజా సంగ్రామ యాత్ర చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు హోదాలో పాదయాత్ర నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్క కూడా పాదయాత్ర చేశారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా 2 దఫాలుగా పాదయాత్ర చేశారు.
దేశమంతా చుట్టి వచ్చారు. పార్టీ బలం పెంచారు. జాతీయ రాజకీయాలలో తాను పప్పును కాదు నిప్పునని నిరూపించారు. పాదయాత్రలు అలా ప్రజలను కదిలిస్తాయని చెప్పడానికి ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. తెలంగాణలోని షర్మిల పాదయాత్ర చేశారు. నిజానికి ఆమె తెలంగాణ రాజకీయాలు కాకుండా మొదట్లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎంచుకొని అక్కడ పాదయాత్ర చేస్తే ఫలితం మరో రకంగా ఉండేది. అంటే పాదయాత్ర వృధా కాదన్నది తెలుస్తోంది. అందుకే తెలంగాణలో కేటీఆర్ తన రాజకీయ ప్రస్థానంలో బలమైన నాయకుడిగా ఎదగాలని చూస్తున్నారు. పాదయాత్రకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు జూన్లోనే మొదలయ్యాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జూలై నెలలో పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తోంది. శ్రావణ మాసం వచ్చేసరికి అన్ని రకాల ఏర్పాట్లు ఎలా చేయాలన్న దానిపై కార్యాచరణ ఓవైపు వేగంగా జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా సజావుగా సాగితే శ్రావణ మాసంలో మంచి రోజు కోసం చూస్తున్నారు. ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. గోదావరి నది పుణ్యస్నానమాచరించి బాసర సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రకు తొలి అడుగు వేయనున్నారు. అక్కడి నుంచి ఉత్తర తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలను కలుపుకుంటూ పాదయాత్ర చేస్తారు. అయితే ఈ పాదయాత్ర వినూత్నమైన పద్ధతి అనుసరించాలని చూస్తున్నారు. రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడవాలి అన్న లెక్కలు కాకుండా ప్రజలతో మమేకమవుతూ ఎంత సమయం కేటాయించాలన్న దాని కోణంలో పాదయాత్ర సాగనుంది. సహజంగా పాదయాత్ర అంటే కార్యకర్తలు, నాయకులు వెంటరాగా రోజుకు 14 కిలోమీటర్లు, మధ్యలో భోజన విరామం, రోడ్ల మీద ప్రజలను పలకరిస్తూ సాగించారు. కానీ కేటీఆర్ పాదయాత్ర అలాంటి లెక్కలు లేకుండా ఈ తరానికి కూడా తెలంగాణ ఆత్మగౌరవం నూరిపోసేలా సాగుతోంది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఎలా ఉండేది, కేసీఆర్ పాలనలో ఎలా ఉండేది, గతంలో ఊరు చెరువు ఎలా ఉండేది, కాంగ్రెస్ పాలనలో ఎలా ఉంది అన్న విషయాలను ప్రజలకు తెలిసేలా సాగనుంది. చెట్టు పుట్ట, చేను చెలక, చెరువు, కాలువలు, వాగులు, ఒర్రెలు ఎలా ఉన్నాయన్నది ప్రపంచానికి చూపేలా సాగుతోంది. 10 ఏళ్లలో కేసీఆర్ తవ్వించిన కాలువలు, వాటిలో పారిన నీరు, పండిన పంట పొలాలు, 10 ఏళ్ల క్రితం బావులు, ఇలా అన్ని విషయాలను పంచుకుంటూ సాగనుంది. దాంతో కేటీఆర్ క్లాస్ లీడర్ నుంచి మాస్ లీడర్ షిప్ వచ్చేలా ఉంటుంది. ఈ పాదయాత్ర కనీసం 2 సంవత్సరాలకు పైగా, అవసరమైతే 3 సంవత్సరాల పాటు సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగా కేటీఆర్ పాదయాత్ర ముగిస్తారు. అప్పుడు కేసీఆర్ రంగప్రవేశం చేస్తారు. ఈ పాదయాత్రలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి రగిలిస్తూ ముందుకు సాగుతారు. ఒక్క హైదరాబాద్ పరిధి నియోజకవర్గాలు కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాలలో యాత్ర సాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం నెల రోజుల పాటు యాత్ర సాగేలా కసరత్తు చేస్తున్నారు. సహజంగా ప్రతి నియోజకవర్గంలో సుమారు 4 మండలాలు ఉంటాయి. మండలానికి కనీసం 30కి పైగా గ్రామాలుంటాయి. మొత్తం 150 గ్రామాల ప్రజలను కలుసుకునే విధంగా యాత్ర సాగించాలనుకుంటున్నారు. అప్పుడు మా ఊరికి కూడా కేటీఆర్ వచ్చాడన్న తృప్తి కేడర్లో ఉంటుంది. ఎన్నికల సమయంలో ప్రచారానికి పనికి వస్తుంది. ఇలా ప్రతి ఊరిలో ప్రజలను పలకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతారు. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ నిరసనలు కూడా పెద్ద ఎత్తున చేపడతారు. అదే సమయంలో పాదయాత్ర సాగుతున్న ప్రాంతాలలో సమస్యలపై పోరాటం చేస్తారు. అవసరాన్ని బట్టి ధర్నాలు, రాస్తారోకోలు చేసుకుంటూ వెళ్తారు. దాంతో జన సమీకరణపై కూడా పార్టీ ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రజలే స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఇదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కూడా సులువుగా జరిగిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించడానికి దోహదపడుతుంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు పూర్తి చేసి భద్రాద్రిలో పాదయాత్రను ముగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు గులాబీ శ్రేణులు.